వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అయితే తగ్గింది, కానీ సిల్వర్ రేట్ అయితే పెరిగింది. మరి నిన్నటికి ఈ రోజుకి గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ ఎలా ఉంది, పెరిగిందా లేకపోతే తగ్గిందా లేకపోతే కాన్స్టెంట్ గా ఉన్నదా అయితే తెలుసుకుందాం. ముందుగా మనము హైదరాబాద్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా 22 క్యారెట్స్ చూసుకున్నట్లయితే 1 గ్రామ్ కి వచ్చేసి 6725 రూపీస్. సో నిన్న వచ్చేసి 6755 రూపీస్. సో ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే మన గోల్డ్ రేట్ అయితే తగ్గింది, 30 రూపీస్ అయితే తగ్గింది. సో 10 గ్రామ్ కి వచ్చేసి 67,250 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 300 రూపీస్ అయితే తగ్గింది. సో 22 క్యారెట్స్ చూసుకున్నాం కదా, 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 7,336 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 33 రూపీస్ అయితే తగ్గింది. సో 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 73,360 రూపీస్. సో నిన్న చూసుకున్నట్లయితే 73,690 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 330 రూపీస్ అయితే తగ్గింది. సో 22 ఇంకా 24 క్యారెట్స్ చూసుకున్నాం కదా, 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 5,502 రూపీస్. సో నిన్న వచ్చేసి 5,527 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 25 రూపీస్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. అలాగే 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 55,020 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 250 రూపీస్ అయితే తగ్గింది. సో గోల్డ్ రేట్ హైదరాబాద్ లో అయితే మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే తగ్గింది కదా. సో నిన్నటికి ఈ రోజు కూడా గోల్డ్ రేట్ అయితే తగ్గింది. మరి సిల్వర్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో సిల్వర్ రేట్ హైదరాబాద్ లో ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 90.50 పైసా. సో నిన్న వచ్చేసి 91.20 పైసా. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 70 పైసా అయితే తగ్గిందని చెప్పొచ్చు, 0.70 పైసా. సో ఈ 10 గ్రామ్ కి వచ్చేసి 905 రూపీస్ ఈ రోజు ఉంది. నిన్నటి చూసుకున్నట్లయితే 912 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 7 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 1 kg వచ్చేసి 90,500. సో నిన్న వచ్చేసి 91,200 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 700 అయితే తగ్గింది. మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే సిల్వర్ రేట్ అయితే మనకి పెరిగింది కదా. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే మనకు ఎలాగైతే గోల్డ్ రేట్ కూడా తగ్గింది, అలాగే సిల్వర్ రేట్ కూడా తగ్గిందని చెప్పవచ్చు హైదరాబాద్ లో. మరి ఢిల్లీలో గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా 22 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 6,740 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 30 రూపీస్ అయితే తగ్గింది. సో 10 గ్రామ్స్ కి చూసుకున్నట్లయితే 67,400 రూపీస్. సో నిన్న వచ్చేసి 67,700 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 300 రూపీస్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. సో 24 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 7,351 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 33 రూపీస్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. సో 10 గ్రామ్ కి వచ్చేసి 73,510 రూపీస్. సో నిన్న వచ్చేసి 73,840 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకైతే 330 రూపీస్ అయితే తగ్గింది. సో 22 ఇంకా 24 క్యారెట్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు 18 క్యారెట్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. 1 గ్రామ్ కి వచ్చేసి 5,515 రూపీస్. సో నిన్న వచ్చేసి 5,539 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 24 రూపీస్ అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 55,150 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి అయితే 240 రూపీస్ అయితే తగ్గింది. ఎలాగైతే హైదరాబాద్ లో గోల్డ్ రేట్ తగ్గిందో ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్ అయితే తగ్గింది. సో మరి ఢిల్లీలో సిల్వర్ రేట్ ఎలా ఉందో అయితే తెలుసుకుందాం. మరి ముందుగా 1 గ్రామ్ కి వచ్చేసి 87 రూపీస్ ఈ రోజు. నిన్న చూసుకున్నట్లయితే 87.70 పైసా. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 0.70 పైసా అయితే తగ్గింది. అలాగే 10 గ్రామ్ చూసుకున్నట్లయితే 870 రూపీస్. సో నిన్న వచ్చేసి 877 రూపీస్. సో నిన్నటికి ఈ రోజుకి 7 రూపీస్ అయితే తగ్గిందని చెప్పొచ్చు. 1 kg చూసుకున్నట్లయితే 87,000. సో నిన్న వచ్చేసి 87,700. సో నిన్నటికి ఈ రోజుకి చూసుకున్నట్లయితే 700 రూపీస్ అయితే తగ్గింది. సో హైదరాబాద్ లో ఇంకా ఢిల్లీలో చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ ఇంకా సిల్వర్ రేట్ అయితే ఈ రోజు అయితే నిన్నటికి ఈ రోజుకి కంపారిజన్ చేసుకుంటే అయితే ఈ రోజు అయితే గోల్డ్ రేట్ తగ్గింది, అలాగే సిల్వర్ రేట్ కూడా తగ్గింది. సో మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.